హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో బాపట్ల డిస్టిక్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ కాజీపాలెం అనే విలేజ్కి వచ్చాము. సో ద మెయిన్ పర్పస్ ఐ విజిట్ దిస్ విలేజ్ ఇస్ బేసికల్లీ మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఫైనల్లీ హీస్ గోయింగ్ టు మ్యారేజ్. So I came here to stay almost for 1 week. In 1 week lo maybe the marriage will occupy 2 to 3 days. So I decided why can't I make a vlog here, so you guys will also have the same experience. So nenu ee village ku vachinappudu, so I have seen a beautiful landscapes and also the beautiful people here. So I thought నాతో పాటు వై కాంట్ యూ గైస్ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ప్రేమలు ఎలా ఉంటాయి, హౌ దే షేర్ దేర్ లవ్స్ అండ్ హౌ ద నేచర్ సపోర్ట్స్ ద పీపుల్, ఇదంతా మీకు షేర్ చేసుకుందాం. కైండ్ ఆఫ్ మీరు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అవుతారు, హౌ ద విలేజెస్ విల్ బి దేర్ ఎస్పెషల్ ఇన్ ద సౌత్ స్టేట్స్. సో ఐ హోప్ దిస్ వ్లాగ్ విల్ ఎగ్జైట్ యూ. మీరు ఈ వ్లాగ్ని కంప్లీట్గా చూడండి. సో యూ విల్ డెఫినెట్లీ టేక్ సంథింగ్ లైక్ హౌ ద పీపుల్ విల్ బిహేవ్ అండ్ హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్. దీస్ కైండ్ ఆఫ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ మీకు అర్థమవుతాయి, మీరు నేర్చుకోగలరు. సో యా, స్టే ట్యూన్. ఐఎమ్ ఎంజాయింగ్ మై టీ టుడే. ఎంజాయింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం సిటీలో మనకు తెలిసిందే కదా, ఆ పౌడర్ మిల్క్ లేదంటే మిల్క్లో వాటర్ కలుపుతాం. సో అలాంటి టేస్ట్ నుంచి సో కంప్లీట్లీ డిఫరెంట్గా ఒక గేదె నుంచి తీసిన పాలు, లేదు అంటే ఒక ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఒక చిక్కనైన పాలలో మనం టీ చేసుకుని తాగితే ఆ మజానే వేరు. సో ఐఎమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. ఓకే, ఇంతకీ మీకు ఈ టీ ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మనం ఏం టాస్క్ చేయాలో మీకు చెప్తా. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ టీ హియర్. మనకి టీ రావాలంటే సో ఫస్ట్ నేను ఎక్కడ ఉంటున్నానంటే, ఇదిగో నాకు ఇది స్టే ఇచ్చారు. సో ఇది ఉంది కదా ఈ హౌస్, ఇది వచ్చేసి పెళ్ళికొడుకు హౌస్. సో నైట్ వచ్చేసి నేను ఇక్కడ పడుకున్నాము. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. ఐ విల్ ఆల్సో యాడ్ క్లిప్ హియర్. సో మనకి టీ కావాలంటే ఫస్ట్ ఐదర్ వీ నీడ్ టు గో ఫ్రమ్ హియర్, ఇది మొత్తం తిరిగి వచ్చి అక్కడికి వచ్చి టీ తీసుకొని మళ్ళీ బ్యాక్కి వచ్చి టీ తీసుకొని రావాలి. ఆర్ ఎల్స్ వాట్ యూ కెన్ ఆల్సో డూ ఇస్ బేసికల్లీ ఇలా వెళ్ళి ఇలా ఈ గోడపై నుంచి అక్కడికి వెళ్ళి టీ తీసుకుని ఈ గోడపై నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ప్రిఫర్ ద సెకండ్ ఆప్షన్ బికాజ్ ఇట్స్ ఎగ్జైటింగ్, ఇట్స్ అడ్వెంచరస్ టు గెట్ టీ లైక్ దట్ ఇన్ ద మార్నింగ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బిగ్ అడ్వెంచర్, బట్ ఆ గోడ మీద నుంచి వెళ్ళి అలా ఎప్పుడో చిన్నప్పుడు సో గోడలు దూకి వేరే ఇళ్ళకి వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ గుర్తొచ్చినాయి. ఇదిగోండి స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్ అప్పట్లో మాకు సంబంధించింది కాదు. నేను ఇప్పుడు ఎవరింటికైతే వెడ్డింగ్కి వచ్చానో సో వాళ్ళ మదర్ ఇక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళ తాతలు దీనికి డొనేట్ చేశారంట. ఇవి నేనైతే చూడలేదు, వాళ్ళు చెప్పారు. ఇదిగోండి పొలాలు బైక్ వేసుకుని పల్లెటూరులో ఇలా ఒక రైడ్కి వస్తే ఫీల్ అయ్యారు కదా. ఇదిగోండి ఇవన్నీ పొలాలు. రాలిపోతావు నా కలల్లో
సూర్యుడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, క్లైమేట్ మెల్లిగా ఒక టైప్ ఆఫ్ యాంబియన్స్ని క్రియేట్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇంట్లో కూర్చొని మనం ఏం చేస్తామని చెప్పి అలా బయటికి ఇలా చూద్దాం, విలేజ్ మొత్తం చూద్దాం, అలా సైట్ సీయింగ్కి వెళ్దాం అని చెప్పి అలా కార్ తీసుకుని అలా రోమ్ చేస్తుంటే ర్యాండమ్గా ఒక స్పాట్కి వచ్చి నేను ఆగాను. ఈ స్పాట్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి గాలి కొడుతుంది. అంత అంటే మౌంటైన్ ప్లేసెస్, బీచ్ ప్లేసెస్ అని చెప్పను కానీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో మీకు కూడా ఈ ప్లేస్ చూపిస్తాను. సో ఇది చూసి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు లొకేషన్ చూద్దామా. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ చూసారు ఎలా ఉందో. ఏదో సినిమా సెట్ లాగా, ఏదో సాంగ్ కోసం బిల్డ్ చేసినట్టుగా చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో ఇలా కొంచెం పైకి వాక్ చేసి అసలు ఇక్కడ ఏముందో చూద్దాం. నాకు తెలిసి సో ఇక్కడ పొలాల్లో ఇప్పుడే ఫార్మింగ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. సో నేనేమనుకున్నానంటే ఇది చెరువు అనుకున్నాను, బట్ ఇట్స్ లుకింగ్ నైస్ కదా. అంటే ఇప్పుడు మనం చెరువులు, సముద్రాలు ఇవే చూస్తాం, కొండలు, ఇలా ట్రెక్కింగ్స్ అంటాం. కానీ సో ఒక పల్లెటూరులో ఇలాంటి నేచర్లో మనం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఒక మంచి ఆక్సిజన్, సో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేయడానికి మంచి బ్యూటిఫుల్ స్పాట్ లాగా అనిపించింది. సో అందుకే వచ్చాను. చూసారు కదా, సో ఇవన్నీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నమాట. మేబీ ఫార్మింగ్ చేయడానికి రెడీ చేసినట్టు, నాకు అగ్రికల్చర్ గురించి అంత కంప్లీట్గా తెలీదు. సో ఇక్కడైతే ఏమీ ప్లాంటేషన్ లేదు, కానీ సో మీరు చూస్తే అది అంత దూరంలో అక్కడైతే ప్లాంటేషన్ కనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఇది కూడా కంప్లీట్ గ్రాస్తో ఫిల్ అవుతుంది అనుకుంటా, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందేమో. కానీ ఈ ల్యాండ్ చూసారా, సో కంప్లీట్గా ఓపెన్ స్పేస్. ఇదిగోండి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. సూపర్ ప్లేస్ అని నేను చెప్పను కానీ, బట్ మనం కొంచెం సేపు ఇక్కడ కూర్చుని అలా ఆక్సిజన్ తీసుకుంటూ మన సిటీ లైఫ్లో నుంచి బయటకు వచ్చి అలా అక్కడ ఉన్న స్ట్రెస్ ప్రెజర్స్ని మర్చిపోతూ ఇక్కడ ఒక మంచి ఆక్సిజన్ తీసుకుంటూ, సో ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేయడంలో వర్త్గా అనిపించింది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. సో నాకైతే ఇంటర్నల్గా హ్యాపీ ఫీలింగ్తో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను స్టే చేస్తున్న ప్లేసెస్కి చాలా నియర్గా ఉన్న లొకేషన్లో వన్ ఆఫ్ ద లొకేషన్. ఐ థింక్ ఇట్స్ వర్త్. మేబీ నెక్స్ట్ లొకేషన్లో మళ్ళీ కలుద్దాం. పెద్ద వర్షం చూడు ఎలా పడుతుందో, వర్షం చూడు, కెమెరాలో చూడు ఎలా పడుతుందో. మీ అమ్మ వచ్చిన తర్వాత డోర్ తీయొచ్చారన్నా, బయట నుంచి ఫుల్ తడిచిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాం. వద్దా? లొకేషన్ హంటింగ్ అని చెప్పి ఎక్కడికో వచ్చాను, నాకు ఈ ప్లేస్ అర్థం కావట్లేదు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు ఎటు నుంచి వచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. నేను ట్రై చేస్తా ఎటు నుంచి వచ్చానో ఫైండ్ చేయడానికి. మేబీ ఇటే వచ్చానేమో అని అనిపిస్తుంది. జస్ట్ సీ, ఒకవేళ సక్సెస్ఫుల్గా రీచ్ అయితే అప్డేట్ చేస్తాను. కానీ ఏ ప్లేస్కి వచ్చిందో తెలియదు, కానీ లొకేషన్ మాత్రం పిచ్చ నెక్స్ట్ లెవెల్ ఉంది. లెట్స్ సీ.
బాగుంది లొకేషన్, చుట్టూ అటు ఇటు గ్రీనరీ, మధ్యలో రోడ్. సో మీకు చూపిస్తాను ఉన్నాను ఒక నిమిషం. ఎటు వచ్చానో అర్థం కావట్లేదు, ఏదో ప్లేస్కి వచ్చాను. సో లొకేషన్ ఫైండ్ చేయాలి, బ్యాక్కి ఎటు వెళ్ళాలి అనేది. సో నేను ఫిగర్ అవుట్ చేసి అప్డేట్ చేస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనే ఫీలింగ్. సో ఆల్మోస్ట్ ఈ లొకేషన్ చూస్తుంటే మళ్ళీ వచ్చేసాను అని అనిపిస్తుంది. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. కానీ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. లోకల్స్ ఉన్న వాళ్ళకి మేబీ రూట్స్ బాగా అర్థమవుతాయేమో. యా, వచ్చేసాను ఫ్రెండ్స్ ఫైనల్లీ. సో ఇక్కడ నుంచి నాకు తెలుసు ఈవినింగ్ అయ్యేదానికి, అంటే మినిట్ బై మినిట్ పాస్ అయ్యే కొద్దీ వెదర్ చాలా ఎగ్జైటింగ్గా మారుతుంది. ఎలా అంటే ఒక మంచి లొకేషన్, వాటర్ అలా స్ప్రింకిల్ అవుతూ, ఆ గ్రీనరీ చూసారా, గ్రీనరీ దానికి అదే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ సెకండ్ బై సెకండ్ వెదర్ బ్యూటిఫుల్ అవుతుంటే ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా. సో అలాంటి ఫీలింగ్ ఉంది ఈ లొకేషన్. మేబీ ఈ లొకేషన్స్ కోసం చాలా ఫార్ ట్రావెల్ చేయొచ్చు, కానీ మనం ఉన్న ప్లేసే దాని అందరికి అది ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్గా కన్వర్ట్ అవ్వటం మన కళ్ళ ముందే జరుగుతుంటే ఆ బ్యూటీనెస్ అనేది మనం మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము. జస్ట్ చూడండి లొకేషన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో చెప్పలేను. నేను ఇది ఇంకా మొబైల్తోనే రికార్డ్ చేస్తున్నాను. మొబైల్లోనే ఇంత బాగా, ఇంత సీనిక్గా కనిపిస్తుందంటే బయట మనం కళ్ళతో చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్వర్ట్ అయిందో. చూడండి ఈ లొకేషన్లోనే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్రీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈవినింగ్ అయ్యేదానికి. సో ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ కాజీపాలెం ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఈ లొకేషన్లో ఇలాగే నైట్ అంతా స్టే చేయాలని ఉంది, బట్ మన దగ్గర క్యాంపింగ్కి రిలేటెడ్ ప్యాకప్తో రాలేదు కాబట్టి, సో ఈ వెదర్ని ఇలాగే కొంచెంసేపు హార్ట్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఇదే హ్యాపీనెస్తో ఇంటికి మూవ్ అవుదామని అనుకుంటున్నాను. చూడండి వెదర్ ఎంత బ్యూటిఫుల్గా, అసలు ఈ గ్రీన్స్ చూసారా ఎలా పాప్ అయిందో, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్, ఈ స్కై, ఈ ల్యాండ్స్కేప్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇంతకంటే ఇంకా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయితే నేను ఏం చేయలేను, మళ్ళీ కెమెరా తీసి బ్లాగ్ చేయాల్సిందే. బట్ ఇప్పటికైతే బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా అంటే బ్లాగ్ని ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదైనా ఇన్పుట్స్ మీ సైడ్ నుంచి నాకు ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ బ్లాగ్, నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ టైం దీనికంటే మంచి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీకు చెప్పినట్లే ఇంకొంచెం సేపు స్టే చేశాను. సో వితిన్ 5 minutesలో లొకేషన్ చూసారా ఎలా టర్న్అవుట్ అయిందో. మొత్తం క్లౌడీ అయిపోయి వర్షం పడడానికి రెడీగా ఉంది. సో హోప్స్ ఇవాళ నైట్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ డేని రీస్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూపిద్దామని మళ్ళీ నేను నా కెమెరాని మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, లోన్ కట్టలేదు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే కరెక్టే, అర్థమవుతుంది. 2 months ఈఎంఐ బ్యాలెన్స్ ఉంది, అందుకని మేము బ్యాంక్ నుంచి చేస్తాం. మరి మాకు స్టేట్మెంట్ ఇట్లా వస్తుంది,
తీసుకున్నట్టు. నీ పేరు జ్యోతియే కదా పెట్టేసింది. నైట్ 10కి మింగేసి మార్నింగ్ ప్రాబ్లం ఈవినింగ్ వెళ్ళినప్పుడు చెప్పేటప్పుడు జాన్ చెట్టు ఉండేది నాకు తెలిసి అయితే ఇక్కడ ఉంది కాబట్టి అది వేరే జాన్ కాలేజ్ స్కూల్ ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ పక్కనే అరటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టు ఉంది అక్కడ.